శిష్యులలో ఇస్కారియోతు యూదాను ఒక ఘాతకుడు ప్రభువును యూదులకు అప్పగింప ప్రభువును యూదులకు వేసిన సిలువదిగో. రెండవ స్థలము యేసు ప్రభువు స్లీవను మోయుట. యేసు క్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు తన భుజం మీద స్లీవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబో పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలం వరకు మీరు నాకు విధించి ఉండే దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలెనని మేము ప్రార్థించుచున్నాను. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలము స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. కుమారేశ